హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు 18థ్ జోన్ ఎపిసోడ్‌లో ట్విస్ట్ అయితే మామూలుగా లేదండి. ఇంకా రాణి కాస్త బాలునైతే చాలా ఇదిగా తిడతా ఉంటుంది. "అసలు మీ నాన్న వెళ్ళిపోవడానికి కారణం నువ్వేరా! అసలు తాగొద్దంటే ఇంట్లో తాగి గొడవ చేసింది ఎవరు? నువ్వు కదా! అసలు నిన్ను కాకుండా ఏ కుక్కను పెంచుకున్నా విశ్వాసంగా పడుండేది. అసలు నువ్వు ఎందుకిలా తయారయ్యారా?" అని చెప్పేసి ఇంకా చాలా ఇదిగా తిడతా ఉంటుంది. అసలు ఇదంతా ఎలా జరగబోయింది తెలుసుకోవాలంటే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా సీరియల్ రివ్యూలకైతే వెళ్ళిపోవచ్చు. అండ్ సీరియల్ స్టార్టింగ్‌లోనే ఇంకా రామ్, సీత ఇంకా ఆఫీస్‌కొచ్చేసరికి ఇంకా సీత కాస్త ఇంకా రాణి ఫోటో చూసేసరికి "ఏవండీ అత్తయ్య గారు ఖచ్చితంగా మనతో కలిసుంటారు. మనం ఎలా ఎక్కడ సంతోషంగా ఉంటామో మీరే చూస్తారు కదా!" అని చెప్పేసి ఇంకా ఆ రోజు గురించి ఎదురు చూస్తున్నాను సీత. ఖచ్చితంగా రోజైతే వస్తుంది. అయినా రోజు రావాలంటే నా కడుపు పండాలండి. అత్తయ్య గారు ఆ విషయం తెలుసుకొని ఖచ్చితంగా మనతో కలిసుంటారు. ఈ విషయం తెలిసి చాలా ఆనందపడతారు తెలుసా! అని చెప్పేసి ఇంక సీత అనేసరికి ఇంక అక్కడున్న రామ్ అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇంకా మరో పక్క శశి, బాలు, డీపీ కూడా ఇంటికొచ్చేసరికి ఇంకా అక్కడే ఉన్న ఆదిత్య బైక్ చూసి, చూసారా వీడైతే మనం లేని టైంలో చూసి ఇంటికైతే వచ్చేస్తున్నాడు. అసలు వీడికి ఎంత ధైర్యం ఉంటే ఈడింటికి అత్తమానొస్తాడు అని చెప్పేసి ఇంక లోపలికి గబగబా వచ్చేసి చూసేసరికి, ఒరేయ్! నీకు బుద్ధి, జ్ఞానం ఉంటే ఇన్ని సార్లు ఇంటికి రావురా! అసలు నీకు బుద్ధుందా? అయినా ఏంటిలాగా ఎత్తమ్మా నువ్వు వస్తూనే ఉంటున్నావు అని చెప్పేసి అనేసరికి ఇంక అక్కడున్న ఆదిత్య అయితే ఇంక తలుపు వేస్తూ ఉంటాడు. ఇంక వేసేసరికి "నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా? అసల నువ్వు తలుపేస్తున్నావేంటి?" అని చెప్పేసరికి, "నువ్వు డీపీ కలిసి పారిపోతారేమో అని చెప్పేసి తలుపేస్తున్నాను" అని చెప్పేసి, "పారిపోవడం ఏంట్రా? ఏం వాగుతున్నావు? అలగా జనాన్నంతా ఇంట్లోకి రానిచ్చింది మీరు. అసలు మీరు ఈ తప్పంతా చేస్తున్నారని" చెప్పేసి రాణిని, తాతయ్యని ఇంకా భాను అనేసరికి, "ఏంటి డోర్ లాక్ చేసిందే కాకుండా ఏం తెలుసుకుంటావురా? అయినా నీతో నేనేం తేల్చుకుంటానో" అని చెప్పేసి ఇంకా అక్కడున్న ఆదిత్య షర్ట్ కాస్త పట్టుకుంటాడు బాలు అయితే. ఇంకా అక్కడ ఉన్న రాణి తాతయ్య కూడా "అదేంట్రా గొడవ పడకండ్రా బాబు" అని చెప్పేసి ఇంక అంటుండేసరికి, అసలు వీడిని కాదు మిమ్మల్ని అనాలి. అసలు ఇలాంటి బజారు వెధవని ఇంట్లోకి రానిస్తున్నారు. ఎప్పుడు చూసినా కానీ వీడిని రానిచ్చి ఎంటర్‌టైన్ చేస్తున్నారు. అసలు మీకు మిమ్మల్ని అనాలి అని చెప్పేసి ఇంక అంటుండేసరికి ఇంక అక్కడున్న రాణి కాస్త ఇదంతా తట్టుకోలేక బాలునైతే ఒక్క దెబ్బ కొడుతుంటుంది చెంప మీద. "అదేంటమ్మా నన్ను కొడుతున్నావు? నిన్ను కొట్టడం కాదురా నరికి పోగులు పెట్టేయాల. అసలు నాన్న ఎళ్ళిపోవడానికి కారణం ఎవరు? నువ్వు కాదా? నాన్న ఎళ్ళిపోవడానికి కారణం ఏంటి? నాన్న ఎక్కడికి వెళ్లారు? నీకేం తెలీదా? నిన్న రాత్రి నువ్వు చేసిన గొడవ వల్ల ఎళ్ళిపోయారు. ఆయన ఇంట్లో తాగడం ఏంట్రా? బుద్ధి జ్ఞానం ఉన్నదా? ఆ రోజు రామ్ ఎందుకు బయట నిలబెట్టాడు? తాగడం వల్లే కదా! అయినా నీకు బుద్ధి రాలేదు. అయినా నాన్న ఇంటిని ఎలా చూసుకుంటావు? ఒక దైవాలయంగానే కదా! అలాంటి ఇంట్లో నువ్వు మళ్ళీ తాగుతావా? అయినా మీ మావయ్య గారితో తాగుతావా? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందిరా? అసలు నువ్వు చేసిన పనికి మీ నాన్న ఇల్లు వదిలేసి ఆయన నాన్న మీద చెయ్యెత్తడమేంట్రా? నీకు ఒక కన్న కొడుకులా ప్రవర్తించావా? అని చెప్పేసరికి ఇంక అక్కడున్న తాతయ్య అయితే, అవును రాణి అసలు వీడికి ఏమీ తెలియట్లేదు. ఏమీ పట్టడం లేదు. అయినా బాలు ఎందుకలా తయారు కన్న తండ్రి మీద చెయ్యెత్తడం ఏంట్రా? నిన్ను పెంచి పోషించింది ఎవరు? చిన్నప్పుడు నిన్ను లాలించింది ఎవరు? అసల నీకు నడక నేర్పించింది ఎవర్రా? మీ నాన్న కదా! అవన్నీ మర్చిపోయి ఇలా ఎలా తయారయ్యావురా? అసల ఇంత దారుణంగా మీ మావయ్య, మీ ఆవిడ మాటలు ఇనేసి నాన్న మీద చెయ్యెత్తడమే? అసలు ఏంట్రా ఏం బతుకురా ఇది? అసలు ఇంతకన్నా దారుణంగా తయారవుతావురా? ఎందుకురా ఇలా తయారయ్యావు? మీ నాన్న ఎళ్ళిపోవడానికి కారణం అయ్యావు నువ్వు అని చెప్పేసి అయినా ఏంటి నాన్న ఎళ్ళిపోవడం ఏంటి? ఓహో! నీకు ఈ విషయం కూడా తెలీదనమాట. అయినా నీకెందుకు తెలుస్తుందిలే. అయినా నాన్న నువ్వు నిన్న గొడవ చేయడం వల్ల, నువ్వు నాన్న మీద చెయ్యెత్తడం వల్ల నాన్న ఎళ్ళిపోయారు. అసలు నీకెందుకు తెలుస్తుంది? అయినా వాడికెందుకు తెలుస్తుందిలేరా? అయినా మా గురించి పట్టించుకునే బాధ్యతే లేదు వాడికి. మేము చచ్చిపోయినా కూడా మా శవాలను చూసి ఎవరో చెప్తే గానీ తెలీదు వాడికి. అంత దారుణంగా తయారయ్యారు. ఎప్పుడు చూసినా ఆళ్ళ మావయ్య, ఆడి పెళ్ళాం అంతే. ఇలాగే బతుకుతున్నాడు వాడు. అయినా వాడి గురించి మేము ఇంట్లో ఉంటున్నాం చూడు అందుకే మాకిది కావాల్సిందే అని చెప్పి రాణి అనేసరికి అక్కడ ఉన్న ఆదిత్య అయితే అసల వీళ్ళని కాదు ఆ డీపీ గాడిని అనాలి. ఆ డీపీ గాడికి కూడా అలాంటి అవమానమే జరిగితే అప్పుడు తెలిసొస్తుంది అని చెప్పేసరికి ఇంకా అక్కడున్న శశి అయితే నువ్వేం మాట్లాడుతున్నావు ఆదిత్య? అసలు నువ్వెవరితో ఎలా అవును నేను ఎవరితో ఎలా మాట్లాడాలో ఇప్పుడు తెలుస్తుందా? నిన్న మా నాన్నతో ఎలా మాట్లాడినప్పుడు కనీసం మీ నాన్న చెప్పే బాధ్యత లేదా? ఆయన పెద్ద మనిషిలా తిరుగుతున్నాడు. కనీసం చెప్పడా? అసలు చెప్పి ఇది లేదా? అయినా నీ వల్ల, మీ నాన్న వల్ల మా నాన్న ఎళ్ళిపోయాడు. ఆ బాలు కూడా అసలు ఏం అర్థం కావట్లే. వాడిని అలా తయారు చేసింది ఆ డీపీయే కదా! అని చెప్పేసరికి ఇంకా అక్కడ ఉన్న బాలు కాస్త ఒరేయ్! మా మావయ్య జోలికొచ్చావంటే నేను ఊరుకోలేదు. అయినా ఆయన షర్ట్ పట్టుకుంటావేంటి నువ్వు? ఇంకా అక్కడున్న డీపీ కాస్త
అదేంటి నన్నంటారు? నేను నా కొడుకు, తండ్రి గొడవ పడుతుంటే మధ్యలోకెళ్ళి నన్ను ఆపమంటారా? అయినా ఆయన చేసింది తప్పే. అయినా మీ నాన్నగారు చేసింది కూడా తప్పే ఆదిత్య. ఆయన కన్న కొడుకు మీద, ఎదిగిన కొడుకు మీద చెయ్యెత్తుతారా ఇంకాని? ఆయన చిన్న పిల్లోడిలా ట్రీట్ చేయడం కూడా ఏంటి? ఆయన తనకేం చేయాలో, తన డెసిషన్స్ ఎలా తీసుకోవాలో తనకి తెలుసు కదా! అయినా ఇప్పుడు కూడా ఎలా జరగాలో, ఎలా చేయాలో కూడా చెప్పడమేనా? ఆయన ఏం చేశాడు? తాగాడు. అంతే కదా! ఆయన నన్ను ఒక మాట అనేసరికి తనకు కోపమొచ్చిందంతే. అని చెప్పేసరికి ఇంకా అక్కడున్న ఆదిత్యకైతే, "నువ్వు మాట్లాడకు డీపీ. నువ్వు మాట్లాడితే నేనేం చేస్తానో నాకైతే తెలీదు. నువ్వైతే నోరు మూసుకొని కూర్చో" అని ఆదిత్య అనేసరికి ఇంకా అక్కడున్న శశి అయితే, "ఆదిత్య నువ్వు మాటలు సరిగ్గా మాట్లాడు. అయినా ఏంటి మా నాన్న మీద అరుస్తున్నావు?" అని చెప్పేసరికి ఇంకా అక్కడున్న బాలు అయితే, "ఒరేయ్! నువ్వు మాట్లాడు. మా మావయ్యని అనే హక్కు నీకు లేదు" అని చెప్పేసరికి ఆయన, "నాకియన్నీ అనవసరం. నువ్వేం చేస్తావో తెలీదు. నాన్న ఖచ్చితంగా నేను ఇప్పుడు వెతకడానికి వెళ్తున్నాను. కనిపించకపోయేసరికి మీ ముగ్గురిని ఏం చేస్తానో నాకైతే తెలీదు. అయినా అమ్మ మీరు చూస్తా ఉండండి. వీరు ఊరు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. మీరు జాగ్రత్తగా కనిపెట్టుకొని నేను వచ్చేసరికి వీళ్ళైతే ఇక్కడ ఉండాలి. నేను నాన్నైతే వెతకడానికి వెళ్తున్నాను" అని ఆదిత్య అనేసరికి ఇంకా ముగ్గురు కూడా చాలా షాక్ అయిపోతా ఉంటారు. ఇంకా అక్కడున్న బాలు అయితే ఆలోచనలో పడతా ఉంటాడు. ఇంకా మరోపక్క సరోజ కాస్త ఇంక చాలా బాధపడిపోతూ, "ఏవండీ నేను ఈ పనులైతే చేయలేనండి. ఎన్నాళ్ళు ఈ పనులు? ఎంతసేపు ఈ చాకరీ చేయడం, బయట చేసి, లోపల చేసి అస్తమానం ఇంక చేస్తూనే ఉండడం సరిపోతుంది. ఈ జీవితం ఎందుకండి? అసలు నేనెలా బతికేదాన్ని? ఎలా ఉండేదాన్ని? ఇది దీని చేతిలో పడి ఇలా తయారయ్యాం" అని చెప్పేసరికి ఇంకా అక్కడున్న చందు వాళ్ళ నాన్న అయితే, "నువ్వు కొంచెం అమూల్యనికి ఎప్పుడైనా పాపమని వదిలేసావా? ప్రతిరోజు ఏదో ఒక పని చెప్తూనే ఉండేదానివి. అలాగే తను కూడా చేస్తుంది" అని చెప్పి, "అదేంటండి అలా మాట్లాడతారు? ఆయన ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయని నేను అడుగుతుంటే చేసింది జరిగింది చెప్తారేంటి?" అని చెప్పేసరికి ఇంకా అక్కడికైతే చందు వస్తా ఉంటాడు. "అసలు ఏంటి నాన్న, నాకైతే మీరు డబ్బులు ఇవ్వండి, నేనైతే బయటకు వెళ్ళి తాగాలని" చెప్పేసరికి, "ఏంటో డబ్బులు ఇచ్చేది? నా దగ్గరే లేవంటుంటే నన్ను అడుగుతాకొచ్చావు. అయినా అమ్మ నువ్వని ఇవ్వి" అంటే, "అదేంట్రా నా దగ్గర ఎక్కడున్నాయి? నాకే లేవని నేను ఏడుస్తుంటే నువ్వొచ్చావంట" అని చెప్పుకోవడానికి ఇలా ఉంది. "అదేంటి నాన్న, ఖచ్చితంగా నీ దగ్గర ఏ 100, 10 ఉంటాయి కదా! అయ్యి పర్వాలేదు. అదేంట్రా మీ ఆవిడ మొత్తం తాళాలేసి కూర్చుంది. అయినా నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు" అని చెప్పేసరికి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇంక చూసేసరికి రాణి ఫోన్ చేస్తుంది. "ఒరేయ్! మీ అత్తయ్య గారే కాల్ చేస్తున్నారు. ఎళ్లి మాట్లాడు." "నేనేం మాట్లాడనమ్మా. నువ్వే మాట్లాడుకో" అని చెప్పేసి, "నేనెలా మాట్లాడతానురా?" "అదేంటి సరోజ మాట్లాడండి ఎవరొకళ్ళు." "నేనేం మాట్లాడనండి. అగో లోపల ఉన్నది కదా! దానికైతే ఇచ్చేస్తాను" అని చెప్పేసి ఇంక లోపలికొచ్చి చూసేసరికి, "అమూల్య కాస్త స్నానం చేస్తున్నాను అత్తయ్య. మీరే మాట్లాడండి" అని చెప్పేసరికి ఇంక కాల్ లిఫ్ట్ చేసి ఇంక సరోజ మాట్లాడుతూ ఉంటుంది. "చెప్పండి వదిన గారు. మీ అమ్మాయి స్నానం చేస్తుంది. విషయం ఏంటో నాతో చెప్పండి" అనేసరికి, "అదేనండి మా ఆయన గారు అక్కడికేమన్నా వచ్చారా అని అడుగుదామని కాల్ "అదేంటండి అన్నయ్య గారి గురించా?" "అన్నయ్య గారైతే ఇక్కడికి రాలేదండి." "ఏమైంది?" అని అడిగేసరికి, "అదేనండి పొద్దున్నుంచి ఆయన కనిపించడం లేదు. అది అమూల్య దగ్గరికేమన్నా వచ్చారేమో అని చెప్పేసి కాల్ చేశానని" చెప్పేసరికి, "ఏం లేదండి ఆయన ఇంట్లోంచి అయితే వెళ్ళిపోయారు. మాకేదో భయంగా ఉంది" అని చెప్పి బాధపడుతుండేసరికి, "మీరేం బాధపడకండి. అన్నయ్య గారు ఎక్కడికెళ్తారో వదిన వచ్చేస్తారు. నేనైతే అమూల్యని తీసుకొని నేను కూడా వస్తాను" అని చెప్పేసరికి ఇంకా కాల్ కట్ చేస్తుండేసరికి అమూల్య వస్తుంటుంది. "ఏమైంది అత్తయ్య? అమ్మేం మాట్లాడింది?" "అదేనమ్మా మీ నాన్నగారు ఎక్కడికో వెళ్లారంట. చాలా బాధపడుతున్నాను. నిన్నటి నుంచి ఇంట్లోంచి కనిపించపోయేసరికి కంగారు పడి కాల్ చేశారు. ఇక్కడికి గాని వచ్చారేమో అని చెప్పేసి. నడు మీ అమ్మగారి దగ్గరికి వెళ్దాం" అని చెప్పేసి ఇంక సరోజ కాస్త తీసుకెళ్తా ఉంటుంది అమూల్యనైతే. ఇంకా మరోపక్క శశి, బాలు, డీపీ కూడా ఇంక కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. అసల నేను నాన్నే అలా చెయ్యెత్తకుండా ఉండవలసింది. నేనే తప్పు చేశానేమో! నేను తాగి అలా ప్రవర్తించాను. అదే నేను మామూలుగా ఉండుంటే ఖచ్చితంగా అలా చేసేవాడిని కాదు శశి. నాకు ఇప్పుడేదో భయంగా ఉంది. నాన్న ఎక్కడికి వెళ్ళుంటారు అని చెప్పేసరికి, వీడేంటి ప్లేట్ మార్చేశాడు. శశి వీడేంటి వాయిస్ తేడా వచ్చింది అని చెప్తుండే, "నువ్వేం కంగారు పడకు డాడీ. తనేదో బాధపడుతున్నాడని." "అయినా బాలు నువ్వెందుకలా ఫీలవుతున్నావు? నువ్వేం తప్పు చేయలేదు. మీ నాన్నగారు కంగారు పడి, ఆవేశపడి ఇలా చేసుకున్నారంతే. ఇలా ఇంట్లోంచి వెళ్ళిపోయారు. అయినా నువ్వు మా డాడీని అంటేనే కదా అలా అన్నావు. నీ తప్పేం లేదు బాలు" అని చెప్పేసరికి, "అది కాదు శశి. నేనైతే చెయ్యి ఎత్తకుండా ఉండవలసింది. నేనైనా ఇంట్లో తాగేసరికి నాన్నకి ఒకేసారి కోపమొచ్చిందంతే. నేనొక్కసారి ఆలోచించి ఆ క్షణం అలా చేయకుండా ఉండవలసింది. అయ్యో! నేనే మిస్టేక్ చేశాను. ఇది కాదు నేను కూర్చోవడం కాదు. నేను నాన్ననైతే వెతికి తీసుకురావాలి. లేకపోతే వీళ్ళందరూ
దృష్టిలో నేను విలన్ అయిపోతాను అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి అయితే బాలు వెళ్ళేసరికి ఇంక అక్కడున్న డీపీ అయితే అదేంటమ్మా తినేంటి తేడాగా కనిపిస్తున్నాడు ఖచ్చితంగా తినైతే మారిపోతున్నాడా ఏంటి అదేం లేదు నాన్న వాళ్ళ నాన్న వెళ్ళిపోయేసరికి ఫీల్ అవుతున్నాడు అంతే అలా ఎందుకు జరుగుతుంది నేనున్నాను కదా అని చెప్పేసరికి ఇంకా అక్కడున్న డీపీ అయితే ఆలోచనలో పడుతూ ఉంటాడు ఇంకా మరో పక్క అమూల్య కాస్త ఇంటికొచ్చేసరికి ఇంక అక్కడున్న రాణి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అమ్మ, నాన్నయితే వచ్చేస్తారమ్మా. ఒక 2 రోజులు అలాగా ఏ కోపంతోనే ఎక్కడికో వెళ్ళుంటారు. నువ్వే చూస్తావు కదా! నాన్న ఖచ్చితంగా వచ్చేస్తారు. నువ్వేం బాధపడకమ్మా అనేసరికి, అమ్మ, మీ నాన్న కోపంతో, ద్వేషంతో వెళ్లారనుకుంటే అదొక వైపు. ఆయన ఒక అవమానంతో వెళ్లారు. ఎంత బాధుంటే ఆయన ఇంట్లోంచి కదిలారు. అయినా బాలు అలా చెయ్యెత్తేసరికి నాన్న తట్టుకోలేకపోయారమ్మా. అసలు ఎందుకాడు అలా ప్రవర్తిస్తున్నాడో నాకైతే అర్థం కావటం లేదు అని చెప్పి బాధపడుతుండేసరికి ఇంకా అక్కడ ఉన్న సరోజ కాస్త మీకైతే అర్థం కాదులెండి. మీరు తెచ్చుకున్నారు కదా ఒక ఇంటి కోడల్ని. అదే మీకు కొరువిని తెచ్చుకున్నారు కదా! ఆవిడ గారి గురించి మాట్లాడుతున్నాననేసరికి నేనేదో సీత గురించి అనలేదండి. మీ శశిరేఖ కోడలుంది కదా! ఆవిడ గారి గురించి. ఆవిడని తెచ్చుకోవడం ఏ రోజైతే తెచ్చుకున్నారో అప్పటినుంచి మీ ఇంట్లో ఈ గొడవలు, గోల ఇలాగే జరుగుతున్నాయి. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియడం లేదు అనేసరికి ఇంకా ఆ మాటలు విన్న శశి కాస్త ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది? మా మీద చాడీలు చెప్తుందేంటి? అని ఇంకా అక్కడున్న శశి అయితే షాక్ అయిపోతా ఉంటుంది. ఇంకా అక్కడే ఉన్న రాణి, అమూల్య కూడా ఒకేసారి అలా మాట్లాడేసరికి ఇంకా ఆలోచనలో పడతా ఉంటారు. ఇంకా ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరుగుతుందండి. ఈరోజు ఎపిసోడ్ గనక మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో మనకైతే తెలియజేయండి. అండ్ మరిన్ని లేటెస్ట్ రంగుల రత్న సీరియల్ డైలీ అప్డేట్స్ గురించి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.